శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు బుధ శుక్ర రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి రోజులు చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే మీరు రాశిలోని సుఖేతు ఉండడము, సెకండ్ భావాన్ని కూడా శనీశ్వరుడు చూడడం వలన కుటుంబంలో తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, గౌరవప్రదంగా లేకపోవడాలు, సకాలంలో డబ్బులు అందలేకపోవడాలు జరుగుతాయి. అంత మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండవని కాదు ఉండవు. ఎందుకంటే ఒక్క శనీశ్వరుడు మాత్రమే కాదుగా మీకు డబ్బులు ఇచ్చేవాడు. మిగతా గ్రహాలు లేవా? గురువు లేడా? అత్యంత రాజయోగాడు కుజుడు లేడా? వాడి గురించి చెప్పుకుందాం. మీ కుటుంబ స్థానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఏదైనా ప్రయాణాలు చేస్తారంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, తెలివితేటలు అధికంగా ఉన్నాయి, చదువులో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మీరు. అంతేకాకుండా భవనాలు అంటే అపార్ట్మెంట్స్ అనుకోవచ్చు, వాహనాలు గృహాలు కొనుక్కుంటారు. రైతులకు కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. పుత్ర సంతానం కలగడానికే ఎక్కువ అవకాశాలు మీ జాతకంలో ఉన్నాయి. అలాగే మీకు జనాకర్షణ ఎక్కువ అండి. అలాగే మీరు నటన రంగంలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ మీరు ఉన్నారు కదా మీ విభాగాలు, వాటిల్లో మీరు విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా ఆరోభావంలో కుజుడు ఆరోభావంలో కుజుడు అంటే ధైర్యాన్ని ఇస్తారు కదా మీకు, అవునా? ఆరోభావంలో కుజుడు ధైర్యాన్ని, స్పోర్ట్స్లో రాణిస్తారు. మీరు స్పోర్ట్స్లో మీరు చాలామంది స్పోర్ట్స్ ఆడుతుంటారు నాకు తెలుసు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి స్పోర్ట్స్ రంగం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి బాగా స్పోర్ట్స్లో రాణిస్తారు. అలాగే ధనాన్ని, ధాన్యాన్ని, సంపదల్ని వృద్ధిగా పొందుతూ ఉంటారు మీరు. 6th హౌస్లో ఉన్నటువంటి కుజుడే కదండి కారణం. అత్యంతంగా రాజయోగకారకుడు కదా భూములు కూడా కొనుక్కుంటారు. బుధశుక్రుల కాంబినేషన్ భూములు కొనుక్కుంటారండి. ధన సంపాదన మెరుగవుతుంది. ఇందులో ధన సంపాదన తక్కువ అవుతుందని కదా, తక్కువ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ధన సంపాదన మెరుగవుతూ ఉంటుంది. అలాగే శత్రు క్షయం కూడా జరుగుతుండే. అంటే శత్రువుల భయం కూడా తగ్గుతుంది మీకు. రోగ భయం కానీ, రుణ భయాలు కానీ తగ్గి కోర్టు సంబంధించిన వాటిలో విజయం సాధిస్తారు, గెలుస్తారు. అంటే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ మీ జాతకాల రీత్యా వస్తాయి. లా రిలేటెడ్ సంబంధించిన అంటే కోర్టు అంటే అది బాగోదు, లా రిలేటెడ్ చెప్పుకుందామండి. అదే చెప్తే నాకు ఎందుకు బాధగా ఉంటుంది. బాధ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు, ధైర్యంగా ఉంటారు. బుధుడు అంటే ప్రతిసారి కూడా మీ 9th హౌస్లో 10th హౌస్లో బాగున్నాడు కాబట్టి ప్రతిసారి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ చిన్న ఇబ్బంది ఏంటంటే తీర్థయాత్రలు కూడా చేస్తారు ఉంటాయి. కుజుడు ఆడబాగుంటే తీర్థయాత్రలు చేస్తారు. 7వ రాహు, 8వ శని. సో వీళ్ళిద్దరేనండి మీకు ప్రాబ్లము. కానీ కొద్దో గొప్ప మీకు భగవంతుడి దయ వల్ల ఆ రాహుకి గురుదృష్టి ఉందనుకోండి, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అర్ధాష్టమ శని, అష్టమ శని. అది ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు చాలా చెప్తున్నాను. రెమెడీస్లో కూడా చెప్పాను, చివరిలో చెప్పాను నేను. శనీశ్వరుడి వలన ఏం చేసుకుంటే సరిపోతుంది అనేది కూడా చెప్పాను. అది చేసుకోవడం వల్ల కూడా ఆంజనేయ స్వామి వారిని పూజిద్దాం. శనీశ్వరుడు వల్ల బాధలు తగ్గితే మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు. చూడండి, మీకు 9th హౌస్ చూసుకోవడం వల్ల తీర్థయాత్రలు, హైయర్ ఎడ్యుకేషన్లు, విజయం సాధించడాలు అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే మీరు చేస్తున్న ఉద్యోగంలో మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడమో, అదే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్లో ఆటంకాలు ఎదురవడమో, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ తక్కువ అవ్వడమో, లేకపోతే వాళ్ళు రావాల్సిన సంపదలు స్లో అయిపోవడం జరుగుతుంది. ఏదేమైనా మీకు మంచి గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమాధిపతి లాభస్థానంలో ఆయన ఒక్కడి చాలండి మీకు ఎటువంటి శనీశ్వరం వలన ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, మీ లాభాలు స్వీకరించడానికి, అదృష్టం కలగడానికి ఆయన ఒక్కడి చాలండి మీకు. వేదశాస్త్రాలు డెవలప్ అవుతారు.
బ్యాంకింగ్ రంగంలోనూ అలాగే విద్యా సంస్థల్లోనూ ధన సంపాదనలు బాగా ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో మనీ ఉంటుంది. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. ఇన్ని విధాలుగా చాలా చాలా బాగుంది. ఒక్క శనీశ్వరుణ్ణి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శనీశ్వరుణ్ణి మీరు పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. ఈశ్వరాభిషేకాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవి చేసుకోవడం వల్ల సర్వ సుఖాలు సర్వశుభాలు కలిగి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాల్లో కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది, 7075389589, 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము, అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు,
అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు, మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు, తప్పకుండా మనం చేద్దాం.